దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలోనే ఒక ప్రాంతం వారిని పరాయి వారిగా చూసే సంకోచిత ధోరణ ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈశాన్య భారతీయులకు తరచుగా ఎదుర్కొనే జాత్యహంకార వ్యాఖ్యలపై ఓ యువతి వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. మమ్మల్ని చింకీ చైనీస్ అని పిలుస్తారా అంటూ ఆమె సంధించిన ప్రశ్నలు ప్రతి భారతీయుని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన స్థితికి కల్పించాయి. బాహ్య రూపాన్ని బట్టి తోటి భారతీయులనే విదేశీయులుగా ముద్ర వేయటం మన సామాజిక విజ్ఞతకే సవాలుగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో సదరు యువతి జాత్యకరమైన వ్యాఖ్యలు చేసే వారిపై నిప్పులు చెరిగారు. మా కళ్ళు, మా ముఖ కవలికలను బట్టి మమ్మల్ని చైనీస్లు అంటారా? అయితే చర్మం రంగును బట్టి నల్లగా ఉన్న మిమ్మల్ని ఆఫ్రికన్లు అనాలా అని ఆమె ప్రశ్నించారు. ఈ మాటలు వినడానికి కఠినంగా ఉన్న వివక్షను ఎదుర్కొంటున్న వారి మనోవేదనకు ఇవి ప్రతిబింబాలు. ఒకరి రూపాన్ని బట్టి వారి దేశభక్తిని లేదా జాతీయతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనే సత్యాన్ని ఆమె గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలని కలలు కంటున్న మనం సొంత దేశాలనే గౌరవించలేని స్థితిలో ఉండడం శోచనీయం. తోటి భారతీయులను గౌరవించలేని వారు విదేశాల్లో మన దేశ పరువును తీయవద్దు అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. దేశం లోపల ఇలాంటి ప్రాంతీయ జాతీయ అహంకారంతో విద్వేషాలను పెంచి పోషిస్తూ ప్రపంచ వేదికపై గొప్ప దేశాలు ఎలా నిలబడతామని ఆమె నిలదీశారు. అంతర్గత ఐక్యత లేని ఏ దేశం నిజమైన ప్రగతిని సాధించలేదని జగమెరిగిన సత్యమని ఆమె చెప్పింది. దేశ చిత్రపటంలో ఈశాన్య రాష్ట్రాలు అత్యంత కీలకమైనవి. అక్కడ సంస్కృతి, భాషలు, ప్రజలు మన దేశానికి గర్వకారణం. కానీ కొందరు అజ్ఞానులు చేసే వ్యాఖ్యల వల్ల ఆ ప్రాంత యువతలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. వారిని చింకీ అని పిలవడం చట్టరీత్యా నేరమే కాదు, నైతికంగా కూడా పెద్ద తప్పు. భారతదేశ సరిహద్దులను కాపాడడంలో, క్రీడా రంగంలో దేశ కీర్తిని పెంచడంలో ఈశాన్య భారతీయుల పాత్ర మరువలేనిది. వారిని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించుకోవడమే. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారుతున్న తరుణంలో ఇంకా ఇలాంటి పురాతన జాత్యహంకారం ఆలోచనలతో బతకడం సిగ్గుచేటు. విద్య కేవలం సర్టిఫికెట్లకు పరిమితం కాకుండా తోటి మనిషిని ప్రేమించే సంస్కృతిని, సంస్కారాన్ని కూడా నేర్పాలి. సోషల్ మీడియా వేదికగా ఈ యువతి లేవనెత్తిన అంశంపై కేవలం చర్చలు జరగడమే కాదు, క్షేత్రస్థాయిలో మార్పు రావాలి. ఈశాన్య రాష్ట్రాల పట్ల ఉన్న అపోహలను తొలగించి వారిని మన కుటుంబ సభ్యులుగా గుర్తించినప్పుడే మన దేశానికి నిజమైన గౌరవం లభిస్తుంది. భాషలు వేరైనా, రూపాలు వేరైనా మనమంతా భారతీయులమే భావన ప్రతి ఒక్కరిలోని బలంగా ఉండాలి. ఈ వైరల్ వీడియో కేవలం ఒక ఆవేదన మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక. జాతి వివక్షను రూపుమాపడానికి కఠిన చట్టాలతో పాటు సామాజిక అవగాహన కూడా అవసరం. ఇకనైనా ఆ సంకుచిత మానవత్వాన్ని వీడి ఈశాన్య సోదర సోదరీమణులను ఆత్మీయంగా హక్కున చేరుకోవడం. అప్పుడే మన దేశ ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకోగలం.